అధ్యాయంలో నుంచి చిన్న మాట ఒకటి చదివి ధ్యానం చేసి ఆశీర్వాదాలతో వెళ్దాం. ఓకే. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 15వ వచనం. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవరి మీదనైనను అతని నీడ అయినను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచి. చిన్న మాట ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, ప్రేమగల ఆయన పరిశుద్ధులైన దేవ, ఆశ్చర్యకరుడ, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరలా మీరే కడగబడిన హృదయంలో మీ మాటలు ఉంచి ఫలింపచేయండి, లోతైన కార్యాలు జరిగించండి. బహు కఠినమైనటువంటి స్థలములను కూడా నీ వాక్యమైన శుద్ధితో పగలగొట్టి మెత్తన చేయు నీ వంటి దేవుడు లేడినైనా సహాయం చేయమని ప్రార్థిస్తూ చేతులకు అప్పగిస్తూ పరిశుద్ధాత్మ కార్యం జరిగించి మహిమ పొందమని యేసు నామమున బట్టి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మొదటి సందేశం విన్నాం. ఇది హమ్మింగ్ వస్తుంది. మొదటి సందేశం మొదటి సందేశంలో ఎవరి గురించి మనం విన్నాం? కొద్ది తగ్గించిన లూకాసు సువార్త 7వ అధ్యాయంలో పాపాత్మురాలైన స్త్రీని గురించి మనం కొద్దిసేపు ధ్యానం చేశాం. స్త్రీలలో పాపాత్మురాలు ఉంటారు, కానీ పురుషులు చాలా మంచోళ్ళని కాదంటాం. పురుషులలో కూడా ఒక పురుషుడు ఏమన్నాడు? అదే లూకాసు సువార్త 5వ అధ్యాయంలో దేవుని ఎదుట ఏమన్నాడండి? చూద్దాం రండి. లూకాసు సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాడు. ఎవరు చెప్పారు? పేతురు చెప్పాడు. అక్కడ పాపాత్మురాలైన ఒక ఊరిలో ఒక పాపాత్మురాలైన స్త్రీ ఉండేనని ఆమె చెప్పలా, దేవుడే వ్రాయించాడు. ఎందుకంటే ఆమె హృదయం చెప్తూ ఉంది, ఆ ఏడుపు చెప్తా ఉంది, ఆ కన్నీళ్ళు చెప్తా ఉంది, ఆమె ఒప్పుదల చెప్తా ఉంది. ఏమని? నేను బాగలేను, నా జీవితం బాగలేదని చెప్తా ఉంది. కనుక దానికి అంతటికి దేవుడు ఏం పేరు పెట్టాడు? పాపాత్మురాలు అని ఒప్పుకుంటున్నటువంటి స్త్రీ. జస్ట్ లైక్ ఆ పరిసయ్యుడు సుంకరి ప్రార్థనది. పరిసయ్యుడు సుంకరి ప్రార్థన దేవుడు విని అతనికంటే ఇతని నీతిమంతునిగా చేసి పంపించేశాడు. ప్రియులారా, పరిసయ్యుడి యొక్క ప్రార్థన ఎలా ఉంటుందంటే తన దృష్టికి తానే నీతిమంతుడు అనుకోవటం వేరు, దేవుడు అనటం వేరు. ఎప్పుడు కూడా నీతిమంతులు అని ఎవరనాలా? దేవుడు నన్ను అంటే ఇక ప్రపంచమంతా ఏకీభవించి నో అన్నా కూడా దిగులు లేదు. హల్లెలూయా. ఒకసారి నా గురించి ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి, చాలా సంవత్సరాలు చేసింది కదా మేడం కూడా. ఒకసారి ప్రార్థన చేస్తుంటే దేవుడి దర్శనం చూపించి పాతాళపు ఉరులు, మరణపు కట్లు, బంధించి ఉన్న కట్లు తెంచేసి వాటిని తీసి పారవేసినట్టుగా దేవుడు చెప్పాడు. హల్లెలూయా. అచ్చుగుద్దినట్టు అది 18వ కీర్తనలో ఉంటుంది. అచ్చుగుద్దినట్టు ఎట్లుంటుంది? ఆ 18వ కీర్తనలో దావీదు మాట్లాడిన మాటలు ఉంటాయి. కాబట్టి ఈమె ఉండి నేను చూస్తాను ప్రభు ఆ పాపపు మూటను అని అడిగిందట దేవుడు. నో, నువ్వు చూడడానికి వీలేదు, చూడలేవు, అసలు భయంకరమైనటువంటివి అవి, నువ్వు చూడలేవు అని చెప్పేసి ఆ గురులన్నిటినీ ఒక సంచిలో, ఎర్రగడ్డల సంచి ఉంటుంది చూడు, బాగా గాలి వచ్చేదానికి ఎర్రగడ్డలు ఎట్లా వేస్తారు, అటువంటి సంచిలో అవన్నీ వేసి కట్టగట్టి పారేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంతగా పాతాళపు పాశములను మనల్ని బంధించి ఉంటే బయటికి రాలేము.
చూడడానికి ఏదో తిరుగుతున్నాం, ఫ్రీగా ఉన్నాంలే అనుకుంటున్నాం. ఆత్మ సంబంధమైన జైళ్ళల్లో ఉన్నాం మనం. అందుకే చెరలో ఉన్న వారికి అదొక రకమైన చెర, ఆత్మ సంబంధమైన చెర. అది విడిపించబడినప్పుడే సమాధానం. హల్లెలూయా. ఇప్పుడు పాపాత్మురాలైన స్త్రీని దేవుడు క్షమించినాడంటే కట్లను ఏమైనట్టు? తెగిపోయినాయి కాబట్టి ఆమెకేమొచ్చింది? గొప్ప సమాధానం లోపలికి వచ్చింది. అట్లనే ఇక్కడ పేతురు కూడా అంటున్నాడు అన్నమాట. 8వ వచనంలో సీమోను పేతురు అది చూచేది ఏది చూచి మోకాళ్ళ మీద పడి సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపో, నేను పాపాత్ముడని చెప్పి ఎవరైనా దగ్గరికి రానైనా నన్ను క్షమించిన ఆయన అంటారా? యేసు ప్రభు దగ్గరికి ఆయన వచ్చింది, ఇక్కడికేమో యేసు ప్రభువే వచ్చాడు. హల్లెలూయా. అక్కడ పాపాత్మురాలు, ఇక్కడ పాపాత్ముడు అని చెబుతున్న వ్యక్తి. అంటే టోటల్గా పురుషులు స్త్రీలు అందరం ఎవరు? అందరం పాపాత్ములమే. ఏదో నేను నీతిమంతునని వేషం వేసుకోవటం వల్ల ప్రయోజనం లేదు, మరి ఇంకా తగ్గించుకోవటం వలన చాలా మేలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, కనుక ఈ పాపాత్ముడనని చెప్పినటువంటి పేతురు ఇక ఇంతకు ముందు పాపాత్మురాలకు ఏమేమి జరిగినాయో ఇన్ని జరిగినాయని లెక్క. విస్తారంగా ఏడ్చాడని అర్థం. అసలు పేతురు యొక్క రక్షణ అనుభవం గురించి ధ్యానిస్తే బాగా అద్భుతంగా ఉంటుంది. ఇది చాలా రెండోసారి మూడోసారి యేసుప్రభు ప్రత్యక్షమయ్యాడు ఇక్కడ. అంతకు ముందే పేతురును యేసుప్రభు ఎన్కౌంటర్ చేశాడు, ఎదురుపడ్డాడు, మాట్లాడాడు. అప్పుడే చెప్పాడు, నిన్ను మనుషులు పట్టు జాలరుగా చేస్తానని అప్పుడే చెప్పాడు. నువ్వు రాయి అనబడదు అని చెప్పాడు. అయినా ఎన్ని లెక్కలేదు, వదిలేసి తిరుగుతున్నాడు ఆయన, పట్టించుకోలే. ఇక్కడ 5వ అధ్యాయంలో పట్టబడ్డాడు. ఏమైందంటే ఎప్పుడైతే దేవుడు నిన్ను వెంబడిస్తుంటే నువ్వు పారిపోతుంటే, బాగినండి, నువ్వు ఎక్కడికి పారిపోయినా నువ్వు లాభపడవు. పేతురు కూడా అలా అంటున్నాడు. రాత్రంతా ఏం చేసుకుంటున్నాడు? చేపలు పట్టాలనేది ప్లాన్. ఆ చేపలు కూడా సుమారు పడితే ఏదో మరి ఆయన బిజినెస్ ఏంటో మనకు తెలియదు. ఏది ఏమైనా 6వ వచనంలో ఇదే మాట కనబడుతుంది. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు, బాగానండి, పాపాత్ముడని వచ్చిన చోటల్లో ఏం కనపడుతుంది? ఒకటి విస్తారమైనది, సమృద్ధి అయినది, శ్రేష్టమైనది దేవుడు నీకు ఇవ్వాలనుకున్నప్పుడు జరిగే కార్యక్రమం అంతా వేరుగా ఉంటుంది. ఏమంటే రాత్రి అంతా వల్లేశాడట, కానీ అతనికి ఏమీ పడలేదు. తరువాత 4లో నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు, మాట చెప్తున్నానండి, నువ్వు మళ్ళా రక్షింపబడిన తర్వాత దేవుని దగ్గర ఉండి సమృద్ధిలోకి రావాలంటే మాత్రం లోతుకు వెళ్ళాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. పైన ఉంటానండి, ఇక్కడిక్కడ వచ్చి చిన్న చిన్న చేపలు పట్టుకుని బతుకుతాను, కుదరదు. పైనున్నే అద్దరి నుండి చేపలు నీకు దొరకవు. నువ్వు లోతుకు పోతేనే చేపలు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మన భక్తి అంత లోపలికి పోనంత వరకు దేవుడు ఆత్మలు సరిగేడు, అసలు ఒకటి కూడా వేయడు చెప్పాలంటే. నువ్వు ఎప్పుడైతే ఏమండి దేవుని పని విషయమై లోతుకు వెళ్తావో అప్పుడు విస్తారమైన చేపలు పట్టడం చూస్తావు. అంతవరకు పూర్తి ఓటమి. ఏమండి ఎటువంటి ఓటమి? ఒక్క చేప కూడా పడలేదు. బెస్తోడు మళ్ళా. బెస్తోళ్ళకి ఏం తెలుసు? చేపలు పట్టి తెలుసు కాదు, అసలు ఎక్కడ దొరుకుతాయో తెలుసు. హల్లెలూయా. చేపలు పట్టేది బెస్తోళ్ళే కాదు, మనం కూడా వైపు కొని పట్టచ్చు, పెద్ద సంగతి కాదు. కానీ చేపలు ఎక్కడ దొరుకుతాయి, ఎంత దూరం వెళ్ళాలి, అసలు కొన్నిసార్లు రోజులు లోపలికి వెళ్ళిపోతారు వాళ్ళు. అందుకే చేపలు పట్టే వాళ్ళకు వాతావరణం హెచ్చరిక వస్తే ఫస్ట్ వాళ్ళకేస్తారు. ఎందుకంటే ఎక్కువ ఏడంటారు సముద్రంలోకి. ఇప్పుడు చేపలు పట్టి తీరు మారిపోయింది, స్టీమర్లే పోతాయి, మైళ్ళు ఉండి వల వేసేస్తారు. అది లాక్కొని మళ్ళీ మిషన్ తోటి దగ్గరికి వచ్చేది. ఒక ఇట్లాంటి రూములు 10 రూముల్లో పెద్ద పెద్ద చేపలు పడతాయి, అవన్నీ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఏది ఏమైనా పేతురు పాపాత్ముడని ఒప్పుకున్నందుకు దేవుడు చాలా కార్యాలు చేశాడు. ఆ యథార్థత కావాలని అర్థం. ప్రియులరా, ఇక్కడ గమనిస్తే వల వేసి పట్టుకొని 4వ వచనంలో ఏమన్నాడు?
ఐదులో అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. అయితే పేతురు దగ్గర ఒక మనసు ఉంది. పేతురు దగ్గర ఒక మనసు ఉంది. ఏంటంటే దేవుడు చెప్తే చేసి చూద్దాం, విధేయత చూపించి తర్వాత పరీక్ష చేద్దాం, ముందైతే లోపడదాం. ఏం నేర్చుకుంటున్నాడు? మనిషి అనేవాడు, ఆదాము మైండ్ ఉన్నవాడు ఎవ్వడు కూడా అంత ఈజీగా లోబడడు. తిరుగుబాటు స్వభావమే ఉంటుంది తప్ప ఎవరు లోబడే స్వభావం ఉండదు. లోబడే స్వభావం ఎప్పుడు వస్తుంది? నువ్వు ప్రార్థన చేసే కొద్దీ లోబడుతూ వెళ్తావు. దేవుని స్తోత్రం. ఒకసారి గోపిరని మాట చెప్పాడు, భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి, భర్తలారా లేదా పురుషులారా మీ భార్యలను ప్రేమించండి అని చెప్పి టక్కన ఒక మాట అన్నాడు. వీళ్ళు భర్తలు భార్యలను ప్రేమించరు, ఈ భార్యలు ఎప్పుడు లోబడరు. 100% గ్యారంటీ చెప్తున్నారు. కానీ ఒక్క పని చేస్తే మాత్రం అన్నీ జరుగుతాయి. ప్రార్థన చేసిన వాళ్ళు ప్రేమించగలుగుతారు, ప్రార్థన చేసేవాళ్ళు లోబడగలుగుతారు. హల్లెలూయా. ఎందుకంటే ప్రేయర్ అట్లా మెల్ట్ చేసేస్తుంది. నేను అసలు నా భార్య రక్షింపబడిన అసలు రక్షణ పొందక ముందుగా పెళ్ళయింది నాకు. నా భార్యలాగా మొండోళ్ళు మీరు ఒక్కరు లేరు, అంతా మీరు మంచోళ్ళు. చెప్పకండి ఎవరికి, నేను ఊరికంటాను ఆయన చెప్పిన ఏమని చాలా. అది మార్పు అంటే. దేవుని స్తోత్రం. చాలా మొండిది. ఎంత మొండిదంటే కోపం వచ్చిందంటే ఏమైనా చేస్తుంది. అది వద్దు చెప్పకూడదు, ఆయన స్టేజ్ మీద పనికిరాదు. కానీ ఆశ్చర్యం, రక్షణ పొందింది. రక్షణ పొందిన తర్వాత ఒక్కసారి కొద్దిగా మాటలు తేడాగా మాట్లాడింది. నాకు మతికుండి సాయంత్రానికే చేతులు పట్టుకుని నన్ను క్షమించమని అడిగింది. ఇక ఇంతవరకు ఎప్పుడు కూడా అటువంటి పరిస్థితి రాలేదు. హల్లెలూయా. ఏమండి ఇంతకుముందు అది చేసేది, నేను క్షమాపణ చెప్పంటే అసలు క్షమాపణ చెప్పడమే బరువు కాబట్టి చేయకుండా ఉంటే మేలంటుంది. అర్థమైంది ఈ పాయింట్. ఊరికి చిన్న చిన్న కలహాలు రావడం, క్షమాపణ చెప్పటం కంటే, ఆ చెప్పేదానికంటే ఈ తప్పులు చేయకుండా ఉండడమే మేలు. జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అంటుంది. ఏది ఏమైనా అంత జగముండి కనుకనే దేవునికి ప్రణాళిక ఎప్పటి నుంచి ఉంది, రక్షణలోకి నడిపించుకొని ప్రార్థనలు చేస్తూ వచ్చాడు. 15 రోజులు ఒకసారి, 10 రోజులు ఒకసారి, 21 రోజులు ఒకసారి, 31 రోజు ఒకసారి, 40 రోజులు ఒకసారి, 3 రోజులు, 5 రోజులు లెక్కలేదు ఎన్నిసార్లు ఉపవాసం లేవు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది కాబట్టి మొండితనం అంతా పోయి ఫుల్ అడ్జస్ట్ అయిపోయి ఆమెకు నాకు ఎక్కడ తేడా రాదు. అసలు సాక్ష్యం చెప్తున్నాను నేను దేవుని సన్నిధిలో. నీ భర్త గురించి నువ్వు కానీ, భార్య గురించి నీ భర్త కానీ చెప్పే సాక్ష్యం పరలోకపు కోర్టులోనే రాయబడుతుంది. ఏమి ఇష్టం? లోబడి చూడు, అన్ని ఆశీర్వాదాలే. లోబట్టం చాలా కష్టం. ఒక ఆయన ఉన్నదంట గంప. ఎవరు? దానికంటే ముందు గయ్యాలి, గంప. ఆమె మీరు చదివి ఉంటారు, మీరు ఇప్పుడు మతి చేస్తే చెప్తారు చూడండి. బెవింగ్టన్ పుస్తకంలో ఉంది. ఆమె నోరు తెరిచి మాట్లాడిందంటే 10 మందికి సమాధానం చెప్తాను. ఎవరు ఆమె జోలికి రారు. ఎందుకులే ఆ గంప జోలికి, గంపలు వేసుకొని పోతుంది, ఎందుకు వచ్చింది అని ఎవరు రారు. కానీ ఆమె 62 గంటలు కంటిన్యూగా ప్రార్థన చేసి కన్నీరు కార్చింది. చిన్న పిల్ల మరి మనసు వచ్చేసి ఆ రోజు నుంచి ఎప్పుడూ గయ్యాలి కాదట, ప్రేమగా మాట్లాడుతుంది. కారణం ఎన్ని గంటలు గడిపింది? నాలోని గయ్యాలితనం, కలహపాత్మ తీసేయి ప్రభా అని 62 గంటలు రాత్రింబవళ్ళు, అంటే దగ్గర దగ్గర 3 రోజులు, 24, 48 గంటలు అయిపోయాయి. 3వ రోజు దగ్గర దగ్గర ఏమండి 24 మూలు ఎంత? 72 అంటే ఈమె 62 చేసింది. అంటే ఒక 10 గంటలు తక్కువ. కంటిన్యూగా గంటల తరబడి ఎంత ఆశ ఉందో చూడు, తను బాగుండాలని ప్రార్థన చేస్తే గయ్యాలితనం పోయింది. దేవునితో చెప్పండి, ప్రభు ఒక 3 రోజులు నీతో గడుపుతాను, ఆయన నన్ను బాగు చేయి, బాగా కడుగు నన్ను అని నువ్వు ఉండు, నీ కుటుంబం బాగవుతుంది. హల్లెలూయా.
నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఏదైనా చేయగలుగుతాడు. ప్రార్థనకు అసాధ్యమైనది ఏది లేదు. ఈఎం బౌండ్స్ అనే భక్తుడు ఒకరు రాసేవాళ్ళు. ఈఎం బౌండ్స్ ఆయన 7 పుస్తకాలు ప్రార్థన మీద రాశాడు. దాంట్లో ఒక పుస్తకం పేరు ప్రార్థన సాధ్యతలు, ద పాసిబిలిటీ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన చేస్తే సాధించేటి ఏముంటాయో రాశాడు. హల్లెలూయా. వాక్యం విన్నావు, వినిడిచిపెడుతున్నావు, మళ్ళీ ఏం చేయటంలా దాని విషయం. ఈరోజు చెప్పిన వాక్యం విషయం నువ్వు వెళ్ళి మళ్ళీ రేపు మొన్నాడు ప్రార్థన చేసావనుకో, నీళ్ళు మార్పు చాలా వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను పాపాత్ముడను ప్రభువా, ఇవి నన్ను విడిచి పో అన్నాడు. ఎవరు? పేతురు. ఎవరు నా మాట అంటారా అనుకునే. అద్భుతం చేసి విస్తారమైన చేపలు చూపించి నీకు అన్ని దొరికేటట్టు మాట వాక్కు ఇచ్చి చేయిస్తే నువ్వేమంటున్నావు? నన్ను విడిచి. ఎందుకన్నాడంటే ఇంత అద్భుతం చూసేతలికే తాను ఎంత పాపాత్ముడో తనకు అర్థమైంది. హల్లెలూయా. ఆ హృదయంలో ఉన్న పశ్చాత్తాపమే అతన్ని చేయబట్టి లేపాల్సి వచ్చింది. ఇక వర్ణింప శక్యము కానీ ఆశీర్వాదాలు ఎవరు పొందారు? పేతురు. ఇప్పుడు మూలవాక్యం ఏం చదివాం? ఏమండి? అపోస్తుల కార్యం 5వ అధ్యాయం చదువుని బిడ్డ. మళ్ళా అందుచేత పేతురు వచ్చుచుండగా, పేతురు వస్తాడు ఈరోజు ఆదోనికి వస్తాడంటే, ఒక ఎమ్మెల్యే వస్తాడంటే, ఒక మినిస్టర్ వస్తాడంటే ముందు ఎంతో సిద్ధపాటు. అట్లనే పేతురు వస్తున్నాడు మన పట్టణానికంటే జనాలంతా ఏం చేస్తారు? రోగులను వీధులలోనికి తెచ్చి ఎవని మీదనైనా అతను చేయి పెడతాడని కాదు. మామూలుగా అయితే ఈమెమనుకునింది? రక్తస్రావం గల స్త్రీ యేసయ్య వస్త్రం ముడితే నేను బాగా అయిపోతా ఈరోజు. అది ముట్టేది ఎట్లా? అది ఆయన ప్లాన్. జనమంతా ఉన్నారు, ఎలా ముట్టాలి? ఏ విధము చేతనైనా పాక్కుంటా పోయినా లేదా మోకాళ్ళ మీద పోయినా లోపల పోయి ఆయన వస్త్రం చెంగు ముడితే దాంట్లో నుంచి స్వస్థత నాలోనికి వస్తుంది. నమ్మింది, ముట్టింది. ఇప్పుడు యేసు ప్రభు కంటే ఏమండి, యేసు ప్రభు అన్నాడు, నాకంటే మీరు ఎక్కువగా అద్భుతాలు సూచక్రియలు చేయాలి. ఎందుకంటే తండ్రి కంటే కొడుకు ఇంకా డబల్ ఉండాలి. కొడుకులు ఎలా ఉండాలి? మీరు ఇంకా ఆశ్చర్యమైన కార్యాలు చేయాలి. 14 యోహాను 14 కిందిగా ఒక మాట ఉంటుంది. ఏమండి 12, నా తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు ఏమేమైతే 3.5 సంవత్సరం భూమి మీద అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశాడో ఆ క్రియలన్నీ నా యందు విశ్వాసముంచువాడును చేయును. అవే కాదు, వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో. నా వస్త్రపు చెంగు ముడితే రక్తస్రావం గల స్త్రీకి ఏమైంది? ఆ రోజు నుంచి నో నీడ్ ఆఫ్ డాక్టర్స్. కొన్ని రోగాలకు డాక్టర్లు కూడా ఏం చేయలేరు, యేసయ్యే చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును కానీ. అయితే డాక్టర్ల దగ్గరికి కొంతవరకు పోవాల్సి వస్తుంది, మందులు తెచ్చుకోవాల్సి వస్తుంది, వేసుకోవాల్సి వస్తుంది. కానీ కొన్ని రోగాలకి అసలు వైద్యమే లేదు. అలాంటప్పుడు ఎవరు దిక్కు? దేవుడే. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ మాటలు రాస్తున్న లూకా కూడా ఎవరు? వైద్యుడే. అటైతే లూకా దగ్గరికి పోవద్దంటే ఆ లూకా సువార్త దగ్గరికి పోకూడదు. లూకా సువార్త దగ్గరికి పోవద్దని చెప్పినట్టు ఉండదు. కానీ దేవుడు అంటున్నాడు వైద్యులు కూడా అవసరమే. అంతకంటే భయంకరమైన వ్యాధులు స్థితిగతులు వస్తే ఖచ్చితంగా యేసు ప్రభు. ఒక ఆయన ఉన్నాడు, భయంకరమైన మంత్రగాడు. అతని పేరు రాజారావు అనుకుంటా. ఆయన భయంకరమైన మంత్ర విద్యలు నేర్చుకుని నీళ్ళ మీద నడుస్తాడు. ఆయన నీళ్ళ మీద నడిచేస్తాడు, ఇంకా మామూలు మనిషి నడిచినట్టు. దగ్గర అది ఎవరు చేసినారు? చూసినావు? మంత్రశక్తులతో కూడా కొన్ని జరుగుతాయి. మోషే కర్ర వేస్తే ఏమైంది? వీళ్ళేస్తే అది కూడా పామైంది. దానికి చలనం వచ్చింది. మంత్రశక్తులతో కొంతవరకు వస్తాయి. తర్వాత 4-5 జరిగే తల్లికే మోషే ఈగలను తెప్పించాడు.
అప్పుడు వీళ్ళు అన్నారు మంత్రగాళ్ళు, ఇది దైవశక్తే కానీ మా వల్ల ఇది కాదు. అంటే ఇప్పుడు వాళ్ళది ఏం శక్తి? దైవశక్తి కాదు ఇది. దానికి కూడా అంతో ఇంత శక్తి ఉంది. ఏంటిది? ఇది మంత్రశక్తి. అతను రాజారావు అనే అతను అన్ని మంత్రాలు నేర్చుకున్న తర్వాత ఏమండి ఈశ్వర భక్తుడు, ఎంతో ప్రేమించాడట ఈశ్వరుడు. మంత్రాలు నేర్చుకున్నాడు, ఎన్నెన్నో కార్యాలు చేశాడు. ఎన్టీ రామారావుకు క్లాస్మేట్. పోయి మీరు మళ్ళీ అతన్ని వినండి, రాజారావు మంత్రగాడు అని చెప్తే పరిస్థితి వచ్చేస్తుంది. మీరు కొద్దిగా దేవుని వాక్యము అవి వినండి. 24 గంటలు మీ జీవితం మీ కొడుకులు కూతురు అనుకోవాకండి. లాస్ట్ కల్లా ఒక్కరే మిగులుతారు మీరు. వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోకుండా చేయాల్సి వస్తుంది దేవుడు. ఎందుకంటే వాళ్ళ కోసం నువ్వు దేవుడిని పక్కన పెట్టినావు కాబట్టి నువ్వు ఎన్ని చేసి చెవునికి మళ్ళీ ఒంటరి అవుతావు. ఆయన హాస్పిటల్లో పండుకుంటే అన్నాడు, రక్తం కక్కుతున్నాడంట. ఏంటి రక్తం కక్కుతున్నాడంటే అవి ఇంతకు దేవుడు ఎవరు అనే ప్రశ్నలో ఉన్నాడు కాబట్టి ఇక బ్లడ్ కక్కుతుంటే హాస్పిటల్లో చేర్పించినారంట. హాస్పిటల్లో ఇంక చనిపోతాడు ఇతను, ఎందుకంటే బ్లడ్ కూడా అయిపోయింది అంతా. ఏం చేస్తున్నాడు అంటే హాస్పిటల్లో యేసు ప్రభు వచ్చి చెయ్యి అతని గుండె మీద ఇట్లా పెట్టాడు. అంతే, మొత్తం రిపోర్ట్ అంతా తిరగబడింది. మొత్తం స్వస్థపరచబడి లేచి కూర్చొని డిశ్చార్జ్ అయిపోయాడు. ఆ రోజు నుంచి యేసు ప్రభు ప్రకటించాడు. చెప్తున్న విస్తారంగా పాపాలు ఎవరు చేశారో వాళ్ళు త్వరగా దేవుని దగ్గరికి వస్తారు. ఎందుకంటే వాళ్ళు పాపాన్ని ఒప్పుకుంటారు. మాలాంటి వాళ్ళు ఉన్నారా అని ఒప్పుకుంటారు. ఇక్కడ కూడా అంతే. దగ్గర పాపాత్మురాలు ఎంత బాధపడి వేదన పడి క్షమాపణ పొందిందో ఇతను కూడా ఆ పదం అన్నాడంటే అర్థం ఏంటి? పేతురు కూడా అంత పశ్చాత్తాపం పడ్డాడని అర్థం. హల్లెలూయా. అందుకే ఇతను నడిస్తే నీడ పడితే ఏమంట, అందరినీ రోగులు తెచ్చుకొని మంచాల మీద పండేసినారు వీధంతా. ఈయన నడిస్తే చాలు, ఆయన నీడ పడితే చాలు. ఏమండి, సాయంత్రం పూట 10 పూట అయితే నీడ బాగుపడుతుంది. 10 పూట అయితే ఈ నీడ పడుతుంది, సాయంత్రం పూట అయితే ఈ నీడ పడుతుంది. నీడ పడితే చాలు. పేతురులో నుంచి ఆ శక్తి ఎట్లా వస్తాను చేయి పెట్టాడు కదా, వాళ్ళు వచ్చి వస్త్రం ముట్టలేదు కదా. అంటే అతను పాపాత్ముడని ఒప్పుకొని రక్తముతో కడగబడి పరిశుద్ధుడయ్యాడు కనుక ఏమండి అతడు నడుస్తుంటే కూడా దేవుడు కార్యాలు చేశాడు. ఎంత యథార్థవంతుడో చూడు. తర్వాత కాలంలో యేసుప్రభుతో పాటు రూపాంతరపు కొండ మీద ఎక్కి పరిశుద్ధ పర్వతము మీద మేము ఉంటిమి. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం, 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 18. మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై, ఆ శబ్దం ఆకాశం నుండి రాగా, అబ్బా ఎవరితో కూడా ఉన్నారు? యేసుతో కూడా ఉన్నారు. ఎక్కడ? పరిశుద్ధ పర్వతం. పాపాత్ముడైన వాడు పరిశుద్ధ పర్వతం ఎలా ఎక్కాడు? ఎంతగా పశ్చాత్తాపడ్డాడో తెలియదు, ఎంతగా కన్నీరు కార్చాడో తెలియదు. దేవుడు అతన్ని అంతగా మార్చాడు. అయితే మీరు బాగా వినండి, తన హృదయం అంతా దేవునికి ఇచ్చేశాడు. ఎక్కడ? లూకా 5లోనే మొత్తం ఉద్యోగం ఇది అన్నీ ఇచ్చేసినాడు. ఏమండి చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం ఆ పారాగ్రాఫ్ కిందకి రండి. పారాగ్రాఫ్ కిందకి రండి. 11. వారు దోణెలు దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను, ముందేమో వలలు తీసుకొని చేపలు పట్టినారు. ఇప్పుడు చేపలు పట్టిన వలలు అన్నీ కూడా ఏం చేశారు? విడిచిపెట్టేసి. ఆ చేపలు వద్దు, విస్తారమైన చేపలు మాకెందుకు, తర్వాత ఆ వలలు ఆ ఉద్యోగాలు మాకొద్దు, సమస్తమును విడిచిపెట్టి అనేది అండర్లైన్ చేసుకోండి. ఎంత డీప్ సాక్రిఫైసో చూడండి. నీ ఉద్యోగం, నీకున్న సమస్తంలో ఇల్లు వాకిలి, నీ ఆస్తి, నీ ఉద్యోగం, నీ హృదయం, నీ మనస్సు, అన్ని సమస్తము విడిచిపెట్టి యేసును వెంబడించాడు. దేవుని స్తోత్రం. పాప క్షమాపణ కలిగినవాడు, హృదయములో సాక్రిఫైస్ కలిగినవాడు, త్యాగము కలిగినవాడు కనుకనే
దేవుడు మెల్లమెల్ల స్టెప్స్ పైకి ఎక్కించాడు. అయినా 3.5 సంవత్సరం వరకు అతడు నేర్చుకునేటి అన్నీ ఒక్కరోజు రాత్రిలో అబద్ధాలు ఆడాడు. ఒక్కరోజు రాత్రిలో అబద్ధం. యేసుప్రభు ఎవరో నాకు తెలియదండి, ఎంత అబద్ధం. కానీ యేసయ్య వదిలేసినాడా? ఏమరా నాయన 3.5 సంవత్సరం ఉంటే కదరా మాతో, అబద్ధాలు ఆడుతావు, యేసుప్రభు ఎవరో తెలియదు అంటావు, నువ్వు కూడా నాకు అక్కర్లేదు పో ఇట్లటోడు అని అన్నాడు యేసుప్రభు. అనలే. పైగా అతన్ని తీసుకొని పెంతెకోస్తు దినం అపోస్తలుల 2వ అధ్యాయంలో ఆత్మచేత నింపాడు. దేవుని స్తోత్రం. ఏమండి, పాపాత్ముడని పశ్చాత్తాపడిన వాడిని పరిశుద్ధునిగా చేశాడు. కొండ మీద పరిశుద్ధుడు వాడిని తీసుకొని వచ్చి ఆ పెంతెకోస్తు పండుగ రోజు అభిషేకించాడు. అభిషేకించబడిన వ్యక్తిని తీసుకొని టోటల్గా టాప్ టు బాటం దేవుని శక్తితో నింపబడే ప్రార్థనతో నింపాడు. కనుకనే అతను నడుస్తుంటే నీడబడాలనుకున్నారంటే ఎంత ఇంపాక్ట్, ఇన్ఫ్లుయెన్స్ అతని దగ్గర ఉందో చూడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి, అట్లాంటి పేతురు మన ఇంటికి వచ్చినాడు అనుకో, మొత్తం ఏమైపోతాయి, రోగాలు ఈగలు బాధలు అన్నీ ఏమైపోతాయి. కొంపదీసి అటువంటి పేతురున్న స్థలానికి మనం పోయినామేమో అనుకో, జాగ్రత్త ఉండాలి, లేకపోతే చచ్చిపోతాం. అదే అపోస్తల కార్యం 5లో చెప్పినటువంటి మాట చూడండి. అపోస్తల కార్యం 5వ అధ్యాయంలో ప్రారంభంలో ఎవరు కనపడతారు? అననీయ అని ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో కూడా ఏకమై పొలం అమ్మింది. వీళ్ళు భార్య భర్తలు. ఎవరు? అననీయ, సప్పీరా. ఎవరైనా పేరు పెట్టుకుంటారు? ఈ పేరు లేడీస్ ఈ పేరు పెడితే ఎట్లుంటుంది? చిన్నపిల్లకు పేరు పెట్టండి, పాస్టర్ గారండి ఈ పిల్లకి పేరు పెట్టానంటే, నీ పాప పేరు సప్పీరా అన్నామనుకో, నువ్వు ఎట్లా ఫీల్ అవుతావు? ఏది సరే సప్పిడిగా ఉంది, సప్పీరా బాగలేదు, ఆయన పేరు వద్దు. ఎందుకంటే నిజంగా సప్పిడి లేకుండా సచ్చింది. ఈమె పేరు ఎవరు పెట్టుకోరు. మళ్ళీ ఇద్దరికి ఏక మనసు ఉంది, భార్యకు భర్తకు ఏముంది? అననీయ, సప్పీరా ఇద్దరు కూర్చున్నారంట. ఏమండి, మనకు ఆస్తి ఎంత వచ్చిందండి? ఈ ఆస్తి అంతా తీసుకుపోయి అపోస్తలుల పాదం దగ్గర పెడితే మనకు కష్టం కదండి. కాబట్టి ఇద్దరం ఒక నిబంధనకు వద్దాం రండి. మొత్తం అమ్మింటే ఒక 2 కోట్లు వచ్చింది. ఎంత వచ్చింది? ఊరికే చెప్తుండే, అట్లా చెప్పారు మీరు ఎవరికైనా. 2 కోట్లు వచ్చింది, ఇద్దాం. 1,60,00,000 ఇచ్చేద్దాం. ఇంకెంత ఉంటుంది? 40 లక్షలు మనం పక్కన. ఏమో దేవుడు అడుగుతాడా? చెప్పు, నువ్వు చెప్పు. లేకపోతే పేతురు ఏమన్నా చూసినట? కాబట్టి ఇదే వచ్చినదని ఇద్దాం. నువ్వు అట్లా చెప్పు, నేను అట్లా చెప్తా. నిన్ను అడిగితే అట్లా చెప్పు, నేను ఇద్దరం ఒకటే మాట మీద ఉండాలి. అంటే వీళ్ళు ఏక మనసు ఉందా లేదా వీళ్ళకు? మరి ఏ విషయంలో ఉంది ఏక మనస్సు? ఏ విషయంలో ఉంది? దేవునికి విరోధమైన కార్యములలో ఏక మనస్సు ఉంది. పనికిరారు అట్లా ఫస్ట్. ఏమండి, నేను ఏదో ఫోన్ చేసి మా అక్క ఏమండి ఏం చెప్తున్నాను? దేవునికి విరోధమైన వాటిలో భార్యాభర్తలు ఏకీభవించవద్దు. బాగా చూడండి నా వైపు. ఇప్పుడు ఆస్తి ఇవ్వటంలో ఒకవేళ భర్త 1,60,00,000 ఇచ్చేద్దాంలే, 2 కోట్లు మనయే కదా, ఇంతేనండి మేము సంతోషంగా ఇవ్వగలుగుతున్నాం అని చెప్పేస్తాను అంటే పోయిండు. 40 లక్షలు దాటి పెట్టుకుని అది పోయి పెట్టినాడు. ఎట్లా పెట్టినాడు? ఫేసు మొత్తం ఆస్తి అంతా ఇదే అన్నట్టు పెట్టినాడు ఫేసు. చచ్చిపోయినాడు. ఏమన్నాడు 3వ వచనంలో, నువ్వు భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును? ఆ అననీయ హృదయం ఎవరు ప్రేరేపిస్తున్నారు? సాతాను. ఇంతే అని చెప్పేసి సేవకునితో, ఆ సేవకుడు కనుక్కుంటాడేమి? అతనికి దర్శనాలు ఉన్నాయా? ఏమన్నా స్వరం ఉందా? ఏమన్నా దేవుడు ముందే ఆయన మాట్లాడి చెప్తాడేమి? కాబట్టి ఇదే ఉండేదని చెప్పేసి ఇమ్మని చెప్తే, ఏమంటే పరిశుద్ధాత్మను మోసం చేయటం ఎంత పాపం. మనుషులను మోసం చేస్తేనే పాపం, మరి ఇంకా ఎవరిని? పరిశుద్ధాత్మను మోసం అంటే దేవుని సంఘములో ఉన్న ట్రాన్సాక్షన్స్ అన్నీ ఎవరు చూస్తుంటారు? అది కూడా యా దేవుడు? తండ్రి కుమారుడు అయితే క్షమిస్తారు,
పరిశుద్ధాత్మ దేవుడు నీ అన్ని గమనిస్తూ ఉంటాడు. చచ్చిపోయినాడు, ఏమన్నాడు కింద అన్నాడు 4 లాస్ట్లో, నీవు మనుషులతో కాదు దేవునితో అబద్ధం ఆడితేవని వానితో చెప్పాను. మనుషులతో అబద్ధం ఆడితే బతుకుతావు 4 రోజులు, ఏం పెద్ద పర్వాలేదు. కానీ దేవునితో అబద్ధం ఆడినావు అనుకో, నువ్వు దేవుణ్ణి ఏమండి అబద్ధం ఆడేవాడు ఎవడు? సాతాను. దేవునితో అబద్ధం ఆడడం వల్ల ఆయన కోపం వస్తుంది. కాబట్టి అని ఆ మాట అంటుండగానే 5వ వచనంలో, అననీయ ఈ మాటలు విన్న తరువాత అల్లా మాటలు వినుచునే ఇంకా వింటున్నాడో పడి చనిపోయాడు. ఎక్కడండి చనిపోయింది స్థలం? మందిరంలో. దేవుని మందిరంలో, దేవుని సంఘంలో చనిపోయినాడు, శవం పడిపోయింది. ఇంటికి అప్పుడు ఫోన్లు చేయాలంటే లేవు, లేకుంటే ఎవరో ఒకరు చెప్తుండ్రు. ఇప్పుడు మాదిరి ఫోన్లు ఉంటే నీ భర్త చచ్చిపోయిన త్వరగా రాండి అంటే ఎవడు పోతాడు, ఎవరు చెప్తారు? ఆ కాలంలో 2000 సంవత్సరాల కిందట కమ్యూనికేషన్ లేదు కాబట్టి ఆయనకు తెలీదు. ఏడో వచనంలో ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగింది ఎరుగక ఆయన వచ్చింది. ఏమో లేట్ కమ్మరేమో. ఎవరు ఎన్ని గంటలకు వచ్చిందంట అంటే 3 గంటల ముందు ఎవరు వచ్చినారు అంటే ఎన్ని గంటల్లో చర్చి? మనం 3 గంటలకే వాడిపోయి అరటిపండు తోలు తీసి ఎండలో వేసినట్టు. నాకు చెప్పే కొద్ది బలం వస్తుంది. 4 వరకు చెప్తే రోజు దేవుని స్తోత్రం అంటే హల్లెలూయా. ఇది ఏ హల్లెలూయా? నిజమేనా లేకపోతే ఏమైనా కష్టమా? సరే, ఆమె 3 గంటలు లేటుగా వచ్చింది. నేను చెప్తున్నాను, దేవుని సన్నిధిలో భార్యాభర్తలు టయానికి ఎంటర్ కావాలి. గాడ్స్ ప్రజెన్స్ లూజ్ అవుతాం. ఈమె భర్తనేమో ముందు పంపించింది, తర్వాత ఈమె వచ్చి ఏమని ఇప్పుడు 8వ వచనంలో, అప్పుడు పేతురు, మీరు ఈ భూమిని ఇంతకే అమ్మితిరా, 1,60,00,000కే అమ్మితిరా అన్నట్టు అడిగాడు. అడిగితే అందుకమే అవును ఇంతకే అని చెప్పాను. ఎందుకంటే వాళ్ళ మూడు ఏమన్నా కూర్చొని అలా చర్చలు అనుకుంటుంది. ఇంకా ఏడున్నాడు ఆయన, భూమిని విడిచిపెట్టిపోయినాడు. తర్వాత అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏ విషయంలో ఏకీవిస్తున్నారు? దేవుని శోధించడానికి, దేవునితో అబద్ధాలు ఆడడానికి, దేవుని ఆత్మను మోసపుచ్చటానికి సాతాను మీ హృదయాలను ఎందుకు ప్రేరేపించాడు అన్నాడు. అంటే ఒక్కటి చెప్తున్నాను నేను పేతురు గురించి చెప్తూ, ఏంటంటే పేతురు ఎక్కడ ఉన్నాడో ఆ మందిరంలో దేవుడు అక్కడే ఉన్నాడు. సంఘం కాదు ముందు ముఖ్యం, బావినండి, సంఘము కాదు దేవునికి ముఖ్యం, అంతకంటే ముఖ్యం సేవకుడు. సేవకునికి తోడుగా ఎవరున్నారు? నువ్వు మనుషుల పట్టు జాలరుగా అవుతావు అన్న తర్వాత కదా ఇతడు మనుషులను పట్టాడు. 3,000 మందిని 5,000 మందిని. ఈ 5,000 మంది 8,000 మంది కంటే పేతురు దేవునికి చాలా ముఖ్యం. అతడు సంఘంలో ఉన్నాడంటే అసలు ఫుల్గా దేవుని ప్రశంస ఉంటుంది. అంటే ప్రార్థనా పరుడు, అభిషక్తుడు, పరిశుద్ధ పర్వతం ఎక్కినవాడు, పాపాత్ముని అని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడిన వ్యక్తి. నేను చెప్తాను, చాలామంది మారు మనసు పొంది రక్షణ పొందుతున్నారు కానీ పశ్చాత్తాపమే లేదు. నేను నిజంగా పాపినని ఇప్పుడు నువ్వు ఏడ్చిన రోజు ఒక్కటైనా ఉందా? ఇది నువ్వు అడుగుతుంది. పడి దొల్లిన కాలాలు ఉన్నాయి. నాకైతే సాక్ష్యం చెబుతున్నాను, దేవుని స్తోత్రం కలుగునుగా. దేవుడు నన్ను ముట్టినప్పుడు గంటలు ఏడ్చినది దేవుడు. అందుకే చాలా తప్పిదాలు జరిగినాయి, పెద్ద జ్ఞానం లేదు, ఎన్నో పనికిరాని పనులు, తర్వాత రక్షింపబడినాక కూడా. అయినా నన్ను క్షమించడానికి కారణం నేను యథార్థంగా ఒప్పుకుంటూనే ఉంటా. నేను స్తోత్రం కలుగును కాక. ఏం భయం అండి, మనుషులు చూసి ఏమనుకుంటే నాకేం భయం. కానీ ఒకసారి 10 రోజులు ఉపవాస కూడికలు పెట్టారు మా కడపలో. ఎందుకంటే 10 దినాలు ప్రార్థన చేసింది ఎవరు? అపోస్తలులు. అని మా సారు 10 దినాలు ప్రార్థనలు పెట్టాడు. 10వ దినం పరిశుద్ధాత్మ వస్తుందని ఆయన నమ్మకం. ఆయన ఆల్రెడీ మా సారు అభిషేకం పొందిన, ఆత్మను పొందిన వ్యక్తి.
దాదాపు 12 గంటలకు ప్రార్థన స్టార్ట్ చేసిన నేను అంతమందిలో. నా ప్రేయర్ అయిపోయినాక నాకు మతికిలేదు ఏం చేసినాను. ప్రేయర్ అయిపోయినాక లేచి చూస్తే 3 మొత్తం సంఘం అంతా ఆడ ఉన్న వ్యక్తులందరికీ ఇదేం ప్రార్థన ఇది, మాకేం బోరు కొట్టలే. అతను ప్రార్థన చేసాడు, ఏం చేశాడు అతనికి సరిగ్గా తెలియదు. కానీ ఎంతవరకు ఉదయం తెల్లవారిన 3 గంటలు అట్లా దేవుడు నడిపించినవి కొన్ని ఉన్నాయి. ఆయన ఎన్నిసార్లు తప్పిపోయినా, ఎన్నిసార్లు ఈయన పేతురులాగా నేను. అయితే దేవుని ప్రభువా, పశ్చాత్తాపం కన్నీరు నీ జీవితంలో ఎప్పుడు ఉండాలి. వాళ్ళు ఎప్పుడు దేవుడు వదిలిపెట్టాడు. హల్లెలూయా చెప్పు. కన్నీరు నీ కంట్లో నుంచి రావాలి. అది రావాలంటే లోపలుండే ఆ హృదయం అనే రాయి పగలగొట్టబడాలి. హృదయం అనే రాయి పగలగొట్టబడాలంటే దేవుని వాక్యం అనే సుత్తే యూజ్ చేయాలి. దేవుడే నీ మీద బలంగా సుత్తిపడేయాలి. సెట్ అవుతుంది, ఇష్టమవుతుంది. వాక్యాన్ని ముద్దు పెట్టుకుంటావు. చాలాసార్లు చేసే ఆ పని నేను. దేవుడు మాట్లాడినప్పుడు దేవుని వాక్యాన్ని ముద్దు పెట్టుకుని, ఇది ఏం అద్భుతమైన విషయం. దేవుని స్తోత్రం కలుగునుగా. బైబిల్ను ప్రేమించు, యేసును ప్రేమించు, పాపాత్మురాలు ప్రేమించినంత విస్తారంగా ప్రేమించు, పేతురు ప్రేమించినంతగా విస్తారంగా ప్రేమించు అన్నాడు. సీమోను, యోహాను కుమారుడైన సీమోను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని యేసుప్రభువే అడిగాడు. అడిగితే పేతురు అంటాడు, నేను ప్రేమిస్తున్నానో లేదో నీకే, నేను ప్రేమిస్తున్నానో లేదో ఎవరికి తెలుసు? నీకే తెలుసు కదా ప్రభువా, మళ్ళీ అడుగుతావు. అవునులే, నువ్వు గొర్రె పిల్లలను అంటే అర్థం ఏంటి? ప్రేమిస్తున్నాడని అర్థం. నేను చెప్తే దేవుణ్ణి ప్రేమించేవాడు కుటుంబాన్ని ప్రేమిస్తాడు, బంధువులను ప్రేమిస్తాడు, సేవకుల్ని ప్రేమిస్తాడు, వయసులో పెద్దోళ్ళని ప్రేమిస్తాడు. యేసును ప్రేమించేవాడు అందరినీ ప్రేమిస్తాడు. దేవుని స్తోత్రం. దీంట్లో లోపాలు ఉన్నాయంటే మనం సరైన ప్రేమలోకి ఇంకా రాలే. దేవునితో చెప్పాలి, ప్రభువా నీ ప్రేమ నా మీద కుమ్మరించు. రోమా 5:5 ఎవరైనా చదవండి. వచనం కూడా చూడు ఎంత బాగుందో అది. రోమా 5, ఎందుకనగా మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడి, మన హృదయాల్లో దేవుడు కుమ్మరించాలనుకుంటే దేన్ని? ప్రేమను. ఎవరి ద్వారా? పరిశుద్ధాత్మ ద్వారానే కుమ్మరిస్తాడు. ఏదో కొద్ది కాదు ఇది. కుమ్మరించడం అంటే ఎట్లుంటుంది? వేసుకోరా. ఉదాహరణకు మీకు అర్థం కావడం చెప్తున్నా. బకెట్ మటన్ ఉంది నా దగ్గర. ఎంత? బకెట్ మటన్ గంటతో వేసిన వేరే వాళ్ళకి 2 గంటలు వేసిన. ఇక్కడ కూర్చున్నాడు అనుకుంటున్నాడు, ఆ మనిషికి 2 గంటలు వేసా, పెద్ద గంటలు. నాకు వేస్తాడో లేదో, అన్ని పడతాయో లేదో బుక్స్. ఏంటి బుక్స్ కాదు, ముక్కలు పడతాయో లేదో అని అనుకుంటే ఇతని దగ్గరికి వచ్చినాక అతనికి ఆత్మ ప్రేరేపణ ఎక్కువైంది. బకెట్ వేసి మొత్తం బకెట్ వేసేసాడు. అంతానే బకెట్ మటన్ వేస్తే ఎట్లుంటుందండి? ఇంకా వాళ్ళిద్దరి మధ్య ఎంత ప్రేమ ఉంటుందో చూడండి. నేనైతే ఏం చేసిందంటే ఒట్టి కలర్ రైస్ అంతా పక్క తెప్పించింది. ఒట్టిగా ఏం తింటా? ఒట్టి ముక్కలు తింటారు. కొంతమంది ఒట్టి ముక్సే తింటుంటారు, అన్నం తింటారు. ఎందుకంటే వాళ్ళు అన్నం తిన్నాంలే, మసలు తిన్నాం, ఇంట్లో తిన్నాం, బయట తిన్నాం, అన్ని చోట్ల తిన్నాం. ఇప్పుడు కావాల్సింది ఏంటి? ముక్స్. ఏంటి నేను చెప్తుండా, ఎవడైనా కానీ మటన్ తక్కువగా తినేవంత సహవాసం చేయండి. ఎవరు పక్కన చూసుకుంటారంటే మీరు తినరా? మనమే కాదు అసలు, ఎవరికైనా ఈ వాక్యం సరిపోతుంది. మంచి అనుభూతి. కానీ మాంసం తక్కువ తినేవంత సహవాసం చేయాలి. నాకు ఇష్టమే లేదు మటన్, చికెన్. ఎందుకు? దేవుడు ప్యాంక్రియాటైటిస్ వచ్చినాక మొత్తం అసహ్యం అవుతుంది చేశాడు. చికెన్ మటన్ అంటే నాకు అసహ్యం. చెప్పాలంటే తెల్లన్నం, సాంబారు, ఒక అప్పడం ఇస్తే అది బొప్పడంలాగా తినేచ్చు. అంత బాగుంటుంది అది వెజిటేరియన్. ఇదేంది అనుకుంటుంటాను నేను.
నా పక్కన కూడా ఉండే కడపలో, వాని పేరు ఏదో నోట్లో మర్చిపోయాను, చనిపోయినాడు, యవ్వన కాలంలో చచ్చిపోయినాడు. వాడు రవి సార్ పక్కన కూర్చుంటాడు ఆయన అంటాడు, ఎందుకంటే నా ముక్కలన్నీ వానిపోతాయి. నాకు ఎక్కువ వేస్తే వాడిని చెప్తా, రే ఇదంతా వేసుకుని నేను తినలేనంటే, అబ్బా సార్ మీలాంటి వాళ్ళు ఉండాలి సార్ ఉంటే. పిల్లరా, కాబట్టి బకెట్ మాటను కుమ్మరించినావు అనుకో, నీ హృదయం ఎలా ఉంటుంది? ఇక్కడ ఏం కుమ్మరించాలంటే దేవుడు మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ ఎంత ఉందో అదంతా మన హృదయములలో ఇట్లే చేస్తాడు. అంటే ముందు లేదని అర్థం. రక్షణ పొందక ముందు లేదా హృదయం పాపాలతో నింపబడింది. ఇప్పుడు పాపం పోయింది, క్షమించబడింది, యేసు రక్తంతో కడగబడిన హృదయం అది, సమాధానంతో నింపబడిన హృదయం అది. ఆ హృదయంలో ఇప్పుడు ఏం కుమ్మరిస్తున్నాం? దేవుని ప్రేమను కుమ్మరించేంత వరకు ప్రార్థన వదలద్దు. ప్రతిరోజు ప్రార్థనలు ఏమడగల? ప్రభా నా గుడిసె తీసేసి మిద్ది, ప్రభా నా సైకిల్ తీసేసి 2 వీలర్ ప్రభా, బుల్లెట్, నీకు తెలుసా మర్చిపోయిన బుల్లెట్ అనే తల్లికి బుల్లెట్ కొని ఒకటి తమిళనాడులో కాలేజీ పోతుంటే 3rd ఇయర్లో చేసా. మీకు ఈ వార్త నిన్న వచ్చింది పేపర్కి. బుల్లెట్ వేసుకుని కాలేజీ పోతున్నాడని ఆ పల్లెటూరు వాళ్ళంతా కలిసి, వీడు ఆఫ్టర్ ఆల్ క్యాస్ట్, వీనిదంతా లో క్యాస్ట్, వీనికి బుల్లెట్ అవసరమా అని వాడిని కాయ కాసి నిలబడి, సామెతలు 5లో చూడండి, వాడు నరహంతకుని దాచిపెట్టుకున్నట్టు పక్కన వాడిని పట్టుకొని వాడు బుల్లెట్ మీద ఎప్పుడు పోకూడదని 2 చేతులు నరికేశారు. ఇక బుల్లెట్ను ఆడ పడిపోయింది, వాడిని తీసుకుపోయి హాస్పిటల్ చెప్పి ఎట్లుందో తెలియదు. ఈరోజు న్యూస్ వస్తే రావచ్చు అది ఎలా ఉన్నాడో. అసలు ఆ చేతులు అతుక్కోలేదట. రే వాడు చదివితే మీకేమిరా, వాడు బుల్లెట్ దిగితే మీకేమిరా, వాడు కార్లో తిరిగితే మీకేమిరా. మీ హృదయాలు ఎంత పాషాను, అసూయ, ద్వేషంతో నింపబడి ఉన్నాయి. ఎవరికి కావాలా? కులపిచ్చి. దేవుని స్తోత్రం కలుగును కాక. అంటే ఇంకొకడు గుర్రం మీద పోతున్నాడు తెలుసా మీకు? ఉత్తరప్రదేశ్ సైడు, నార్త్ ఇండియాలో వాడు గుర్రాన్ని దింపి వాడిని కొట్టి చంపేశాడు. మా కళ్ళ ముందు గుర్రంలో తిరుగుతారని. మా క్యాస్ట్ ఏమి, నీ క్యాస్ట్ ఏమి, నువ్వు ఎంత ఆఫ్టర్, నీకు సనువిస్తే నువ్వేం చేస్తావు? నువ్వు సనివిస్తే డాష్. ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు. కుక్కలు అయితే అది ఒక సామెత ఉంది, సనివిస్తే కుక్కకు సనివిస్తే మూతి. తెలీదా మీకు ఈ సామెత? మీరు నవ్వరు, ఎందుకంటే ఆకలి ఉన్నవారుగా పాపం. హల్లెలూయా చెప్పండి. ఆకలి ఉన్న వాళ్ళంతా ఏంది సార్ చెప్పేది? హల్లెలూయా మండిపోతుంటే లోపల టైం చూసుకో అంటే నేను అది పెట్టింది ఎవరికి అంటాను. నేను ఎవరికి పెట్టింది? అది మీకే, చూసుకోండి. నేను అట్లా పెట్టింది ఎందుకు? నేను చూడను, టైం నేను చూడను, మీరే చూసుకోండి. కాబట్టి పిల్లరా, పేతురులో జరిగిన లోతైన మార్పు అనుభవాలు చివరికి అతడు నడుస్తుంటే కూడా మనం స్వస్థపరచబడతామనేంత ప్రభావము అతన్ని నీడలేకి వచ్చేసింది. అవునండి, మనిషి శరీరంలోకి వస్తే ఒక ఎత్తు, నీడలేకి ఎట్లా వస్తుంది? మీరు చెప్పండి, ఆలోచన చేసి చెప్పండి, ఇంటి పోయి ఆలోచన చేయండి. మనిషి వస్త్రం తగిలితే రావచ్చు, శరీరం తగిలితే రావచ్చు, నీడ తగిలితే ఎట్లా స్వస్థత వస్తుంది? అంటే అతను నడుస్తుంటే ఆ నీడ ఎక్కడ పడుతుందో ఆ భూమి లోపలికి దైవశక్తి పోతుంది. ఎంత పాపాత్ముడని లూకాసు వార్త 5లో అంటాడు. ఇప్పుడు చూస్తే ఎంత పరిశుద్ధుడు. అది బైబిల్లో ఉన్న పరిశుద్ధుల యొక్క జీవితాలు, శాంటిఫైడ్ లైఫ్స్. మన జీవితాలు ఎలా ఉన్నాయి కంపేర్ చేసుకో. పేతురు ఎలా ఉన్నాడు, నేను ఎలా ఉన్నాను? రండి పరిశీలన చేసుకుని ప్రార్థన చేద్దాం.